వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ గారు ప్రారంభించారు. సార్ చెప్పండి, మనది ఎక్కువ ఆయకట్టు ప్రాంతం, ఎక్కువ వరి ధాన్యం ఇక్కడ సార్, రైతులకు ఏం చెప్తున్నారు? ముందుగా ఈ సీజన్లో నీటి కొరత లేనందువల్ల మంచి దిగుబడి వచ్చింది కానీ ఇప్పుడు ఈ అకాల వర్షాల వల్ల రైతులు కొంచెం ఇబ్బందికి గురవుతున్న విషయం మేము గమనించాం. అందుకని ఐకేపీ సెంటర్లు కూడా త్వరగా వాటిని అన్నింటినీ తెరుస్తూ వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఈ వడ్ల కొనుగోలు ప్రాసెస్ని చాలా త్వరతగిన పూర్తి చేయాలని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. ఇప్పటికే వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. కానీ రైతులకు కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అకాల వర్షాల కారణంగా వాళ్ళ వడ్లు ఖరాబ్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఇక్కడ అధికారులు మా యంత్రాంగం అంతా ఇస్తున్న టార్పలిన్లని వాటి ద్వారా వాటిని కాపాడుకోవాలని, అదేవిధంగా ఎవరన్నా మిల్లర్ల ద్వారా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుందని వాళ్ళు భావిస్తే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా మీకు న్యాయం చేస్తామని మిల్లర్లకు కూడా నేను ఇప్పుడు మీ ద్వారా వాళ్ళకి నేను శుతిమెత్తగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. రైతులకి ఏమాత్రం కూడా వాళ్ళకి మాయిశ్చర్ కంటెంట్ పేరుతో కానీ ఆ తాళ్ళ పేర్లతో కానీ ఏదన్నా మీరు వారికి అన్యాయం చేసేందుకు ఏదన్నా ప్రయత్నిస్తే మాత్రం మీ మీద కఠిన చర్యలు ఉంటాయి. అటువంటివి ఏదన్నా జరుగుతున్నాయని ఉంటే ఇక్కడ ఉన్న మా నాయకులకి మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క గింజకి న్యాయం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా ఐకేపీ సెంటర్లో కావచ్చు, వ్యవసాయ మార్కెట్లో కావచ్చు, ఎక్కువగా బస్తాల కొరత అనేది ఉంటుంది. ఈసారి ఎలా దాన్ని సాల్వ్ చేయాలని చూస్తున్నారు? బస్తాల కొరత అని కాదండి, వడ్లు ఎక్కువగా వచ్చినప్పుడు అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల బస్తాలు తగ్గుతున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికే గత 3 సీజన్ల నుంచి దిగ్విజయంగా యంత్రాంగం కానీ నాయకులు కానీ అందరూ కూడా పనిచేసి రైతులకు న్యాయం చేస్తున్న విషయం మీరు అందరు గమనించారు. గత ప్రభుత్వంలో ఇవన్నీ అయిన విషయం మనకు తెలుసు. కానీ ఇప్పుడు మనం ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎటువంటి కొరత లేదు. ఇప్పుడు కూడా ఈసారి కూడా ఏమీ ఉండకుండా చూసేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఇది ఎమ్మెల్యే జయవీర్ గారు చెప్తున్నది. రైతులు వరి ధాన్యాన్ని తేమతో పాటు తాల్పిన్ పత్రాలని ఉపయోగించుకొని ఆరబెట్టుకొని మిల్లర్ల దగ్గర తీసుకెళ్లాలని, మిల్లర్లు ఎలాంటి రైతులపై కటింగ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే జయవీర్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో ప్రభాకర్, RTV, నాగార్జునసాగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.